నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు బీరకాయ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం అయితే ముందుగా 2-3 బీరకాయలండి. నేనైతే 2 బీరకాయలు కొంచెం పెద్దవి తీసుకున్నాను. చిన్నవైతే 3 బీరకాయల వరకు తీసుకుంటే పచ్చడి క్వాంటిటీ చెప్తాను. సో ఈ బీరకాయల్ని సన్నగా ముక్కలుగా తరుక్కొని తొక్కతో పాటు పక్కన పెట్టుకోవాలి. సో దీనికోసం నెక్స్ట్ స్టెప్లో మనం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేగిన తర్వాత కాస్త పచ్చిశనగపప్పు వేసి అలాగే 10-12 మిరపకాయలు, ఎండుమిరపకాయలండి. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే గుప్పెడు పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ మాడిపోకుండా అలాగని మరీ మెత్తగా ఉండకుండా రోస్ట్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సో మన బీరకాయ ముక్కలు తొక్కు తీయకుండా మనం ముక్కలు చేసుకున్నాం కదా, ఈ సైజు కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయండి. సో అదే కళాయిలో మనం ఈ బీరకాయ ముక్కలన్నింటినీ వేసి మగ్గించుకోవాలి. ఇది మూత పెట్టి మగ్గించాల్సిన అవసరం లేదు, ఉడికిపోతుంది. సో ఇదే స్టేజ్లో మనం 2 టీ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు ఈ స్టేజ్లో యాడ్ చేస్తే బీరకాయతో కలిసి వచ్చేస్తాయి. లేదంటే మనం ఎండుమిరపకాయతో వేసినప్పుడు అయితే నువ్వులు కింద ఉండిపోతాయి, మాడిపోతాయి కూడా. సో ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. అలాగే 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నానండి. అవి కూడా వేసి 1-2 నిమిషాలు కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకుని ఇక్కడ వేసి మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది అంతా మనకి బీరకాయ మాడకుండా చక్కగా ఉడికేనంత వరకు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం పేస్ట్ చేసుకోవాలండి. సో దీన్ని కూడా మనం చల్లారి పెట్టుకుంటున్నాం. ఇది చల్లారిన తర్వాత ముందుగా మనం ఈ పప్పు దినుసులు వేయించుకున్నాం కదండి, ఎండుమిరపకాయలు, దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో మనం బీరకాయని యాడ్ చేసుకుని దాన్ని కూడా కలిపి మనం రుబ్బుకోవాలి. సో ఇలాంటి బ్లెండర్ ఉంటే మీరు వేసుకోండి, చక్కగా మెత్తగా వస్తుంది. లేదు మిక్సీ పట్టించుకున్నా, రోటిలో వేసుకున్నా, ఎలా చేసుకున్నా బాగా వస్తుంది. సో నేనైతే దీంట్లో వేసుకున్నాను. ఇది అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ ఎక్కువే వేసానండి. వేసి కొద్దిగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, మరొక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీరు కారం ఒకవేళ తగ్గిందంటే వేసుకోండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కాస్త మినపప్పు అక్కడక్కడ క్రంచీగా తగులుతుంది. ఇదంతా బాగా వేపిన తర్వాత మనం 2-3 కరివేపాకు రెబ్బల్ని చక్కగా తురుముకుని ఇక్కడ వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసి ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ బీరకాయ పచ్చడిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ బీరకాయ పచ్చడి ఆయిల్ మొత్తం తీసుకుని తర్వాత మళ్ళీ ఆయిల్ మొత్తాన్ని విడిచిపెడుతుంది. ఆ స్టేజ్ వరకు మనం నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి.